శంకర శివ మహాదేవ సాయిరామ్. ఇంత గట్టిగా కోరుకుంటున్నా కావచ్చు ఇదే ప్లేస్ లా. అమ్మా ఇంక రేపు లేస్తామో లేవో మా దేవునికే తెరవాలి. తెలుగు వాళ్ళని అలా చేయరు, ఓన్లీ తమిళ్ దా. రోజు ఇన్కమ్ ఎంత వస్తుంది? ఇప్పుడు మన పిన్ని బుర్జ్ ఖలీఫా కడుతుంది. 5వ లింగం వచ్చేసరికి ఓం నమ శివాయ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు డే 3 వ్లాగ్. దిస్ ఇస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లేదు అంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వ్లాగ్లోనైతే మంచి ఇన్ఫర్మేషన్ ముచ్చట్లు చెప్పడానికి నేను రెడీ ఉన్నా. సో మీరందరూ కూడా రెడీ ఉన్నారని నేను అనుకుంటున్నా. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి తప్పకుండా. ఫస్ట్ టైం వెళ్దాం అనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా. అండ్ తప్పకుండా లైక్ చేయండి. అండ్ డే 1 అండ్ డే 2 వ్లాగ్స్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, తప్పకుండా చూడండి. డే 2 వ్లాగ్లో చెప్పాను కదా కలశపాకం వెళ్ళామనేసి. బ్యాక్ టు ఆశ్రమంకి వచ్చేసిన తర్వాత వెంటనే కొంచెం కాఫీ అట్లా తాగేసి గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఈవినింగ్ 6 o'clock అవుతుంది. యాక్చువల్గా రేపు అనుకున్నాము, కానీ మళ్ళీ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి, మళ్ళీ మాకు టైం సరిపోదు అనేసి వెంటనే స్టార్ట్ అయిపోయినాము. అండ్ ఇవాళ వెదర్ కూడా చాలా చల్లగా చాలా గాలితో ఉందన్నమాట. అండ్ గిరి ప్రదక్షిణ ఎప్పుడైనా మనం రాజగోపురం దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. కొంతమంది అంటే ఎక్కడ ఉంటే అక్కడ నుంచే స్టార్ట్ చేసేస్తారంట, అంటే చెప్పారనమాట మాకు. అలా కాకుండా అండ్ ఇక్కడ కర్పూరాలు దొరుకుతాయండి. నెక్స్ట్ టైం ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పాను కదా, సో అందుకే ఇంత క్లియర్గా చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మేము ఫస్ట్ టైం వచ్చాము, మేము ఫేస్ చేసినవి నేను షేర్ చేస్తున్నా. అండ్ ఇక్కడ రాజగోపురం దగ్గర కొబ్బరికాయ కొట్టి అండ్ ఇక్కడ దీపాలు వెలిగిస్తారనమాట. చాలా ఉంటాయి అండ్ చాలా రష్గా కూడా ఉంటుంది. ఈ టైం ఏంటంటే ఆల్రెడీ ఈవినింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి ఎండ్ చేసిన వాళ్ళ ఫ్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ ఈవినింగ్ టైంలో. సో మేము ఇప్పుడే ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అండ్ దీపం వెలిగించేసి స్టార్ట్ చేసాము. ఫస్ట్ లింగం వచ్చేసి ఇందిరా లింగం అండి. అండ్ ఎన్ని లింగాలు దర్శనం చేసుకోవాలని కూడా నేను ఇందులో క్లియర్గా చెప్తాను. మొత్తం వచ్చేసి 8 లింగాలండి. అండ్ మెయిన్ మన శివయ్యది అగ్నిలింగంతో 9 లింగాలు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి అగ్నిలింగము. ఇవి మనకి రాజగోపురం నుంచి స్టార్ట్ అయ్యాక కొంచెం వెంటనే ఫస్ట్ 2 వచ్చేస్తాయి అన్నమాట. సో ప్రతి ఒక్క లింగం దగ్గర ఇక్కడ ముందు ఒకటి పెడతారు, అక్కడ కర్పూరం వెలిగించేసి ఆ లింగాన్ని దర్శనం చేసేసుకొని మళ్ళీ సేమ్ అట్లనే గిరి ప్రదక్షిణ అనేది కంటిన్యూ చేయాలి. అండ్ ఈ 2 లింగాల తర్వాత రమణాశ్రమం వస్తుంది. కంపల్సరీ గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు రమణాశ్రమంని కూడా విజిట్ చేస్తారంట. సో అట్లా మేము రమణాశ్రమంకి వెళ్ళి జస్ట్ అక్కడ బయట నుంచే మొక్కేసి మళ్ళీ స్టార్ట్ చేసాము. మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముఖ్యంగా జర్నీలు చేసినప్పుడు కొత్త పరిచయాలు అనేవి అవుతూ ఉంటాయి. ఆ దేవుడు అట్లా కల్పిస్తాడో ఏమో మన వల్ల వాళ్ళకి, వాళ్ళ వల్ల మనకి ఏదో ఒక విధంగా హెల్ప్ అవ్వడానికి. అట్లా మాకు ట్రైన్లో ఫ్యామిలీ పరిచయం అయిందని చెప్పాను కదా లాస్ట్ టైం వ్లాగ్లో. సో అట్లా వాళ్ళు ఆల్రెడీ చాలా టైమ్స్ అరుణాచలంకి వచ్చిరంట. అండ్ మేము కూడా ఈరోజు కంపల్సరీ ప్లేస్కి వెళ్ళాలనేసి అట్లా అన్నీ అక్క నోట్ చేసుకుంది. ఎంత చేసుకున్నా కూడా ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం కదా. సో అట్లా ఆ ఫ్యామిలీ అన్నయ్య వాళ్ళు బాగా హెల్ప్ చేసిరు మాకు దర్శనం విషయంలో కానీ కలశపాకం విషయంలో కానీ. ఇప్పుడు గిరి ప్రదక్షిణ కూడా మేము ఆల్మోస్ట్ ఇప్పుడు ఈవినింగ్ 6 o'clockకి స్టార్ట్ అయిపోయినాం కదా. సో నైట్ టైం కాబట్టి మనకి మధ్యలో చాలా టెంపుల్స్ దర్శనం చేసుకుని ఉంటాయండి. సో అవి ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళకి తెలియకపోవచ్చు. అండ్ ఇక్కడ కూడా నేను ప్రతి ఒక్క లింగం దగ్గర ఫ్రీజ్ చేస్తాను. సో నేను ఆ టైంలో చెప్పడం మిస్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడైతే యమలింగం దగ్గరికి వచ్చామన్నమాట. ఫస్ట్ కొన్ని 3-4 లింగాలు మనకి కొంచెం తెలిసేలాగానే ప్రతిదీ అక్కడ బోర్డు ఉంటుంది. అండ్ డే టైంలో వెళ్ళే వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవ్వరు, ఎందుకంటే ఆ ఫ్లోలో ఉంటుంది కాబట్టి ఆ ఫ్లోలో వెళ్ళిపోతాము. అండ్ ఆ బోర్డ్స్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తాయి. ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ప్రతి ఒక్క రాశికి ఒక లింగం అనేది ఇంపార్టెంట్ అనేది ఉంటుంది అనమాట. మనం ప్రతి లింగం దగ్గర కర్పూరం ముట్టడం మీకు కుదరకపోతే మీ రాశి లింగం దగ్గరనైనా కర్పూరం ముట్టించి కొబ్బరికాయ కొట్టండి. నేను ఇక్కడ వీడియోని ఫ్రీజ్ చేసి పెడతాను, స్క్రీన్ షాట్ తీసుకోండి, బాగా హెల్ప్ అవుతుంది. ఇది మాకు స్టార్ట్ చేసేటప్పుడే వాళ్ళ అన్నయ్య వాళ్ళు చెప్పారనమాట. సో మేము అప్పుడే అన్ని నోట్ చేసేసుకున్నాము. యమలింగం దగ్గర అయితే ఈ బోర్డు ఉంది. బెంగళూరు హొగ్నేకల్ మేము వెళ్ళినాము. హొగ్నేకల్కి కృష్ణగిరికి వెళ్ళినాము. చెంగం వేలూరు కూడా వెళ్ళినాం మేము. బెంగళూరులో ఉన్నదే. ఎవరైనా ఈవినింగ్ స్టార్ట్ అవుతున్న వాళ్ళకి ఎలాగూ నైట్ అవుతుంది కాబట్టి ఫుడ్ గురించి మాత్రం అస్సలు టెన్షన్ పడకండి. 14 kilometers మొత్తం
మొత్తం మీకు ఫుడ్ స్టాల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో పిల్లలతో వచ్చే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది గిరి ప్రదక్షిణ అంటే 14 కిలోమీటర్స్ అని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ రెస్ట్ రూమ్స్, మెడికల్ క్యాంపు, అన్నదానము అండ్ టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. ఇప్పుడు మన పిన్ని బుర్జ్ ఖలీఫా కడుతుంది. ఫైవ్ ఫ్లోర్స్. తొందర ఇల్లు కట్టాలి, తొందర ఇల్లు కొనుక్కోవాలని కట్టాలి. ఎన్ని ఫ్లోర్స్? 6 అనుకుంటా. 7. అయ్యో, అందరూ ఇల్లు కట్టాలి అని అనుకున్న వాళ్ళు, ఇల్లు కొనుక్కోవాలో ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇట్లా అన్నీ ఇట్లా పెట్టిరు అన్నట్టు మొత్తము. సో నాకు కూడా కోరిక ఉంది, ఇల్లు కొంటానో కడతానో తెలియదు కానీ మొత్తానికి ఇల్లు కావాలి, సొంత ఇల్లు కావాలి, సొంత ఇల్లు కల నెరవేరాలి. అందుకే ఇది ఇట్లా చేసిన అనమాట. దేవుడా అరుణాచలేశ్వర స్వామి, ఫస్ట్ ఇంత గట్టిగా కోరుకుంటున్నా కావచ్చు ఇదే ప్లేస్లో. చూద్దాము ఏ టైం వరకు కోరిక నెరవేరుతుంది అనేది. చలో, ఇలా రాళ్ళు పెట్టడం అనేది చాలా మంది నమ్ముతూనే ఉంటారు కదా. ఇది ఎగ్జాక్ట్గా యమలింగం దాటిన తర్వాత ఇందాక ఒకటి హైవేది బెంగళూరుది బోర్డు చూపించా కదా, దాని తర్వాత ఉందన్నమాట, లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, మనం ఎప్పుడైనా ప్రదక్షిణ లెఫ్ట్ సైడ్లోనే చేయాలి, రైట్ సైడ్లో చేయకూడదండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి బాగా. అంటే కొంతమంది రైట్ సైడ్లో కూడా వాక్ చేస్తున్న వాళ్ళని చూసామన్నమాట. ఇప్పుడైతే మేము నైరుతి లింగం దగ్గరికి వచ్చేసినాము. అండ్ గిరి ప్రదక్షిణ ఎప్పుడు ఎలా చేయాలి అనేసి ఇప్పుడు మాట్లాడుకుంటే, అంటే ఎప్పుడంటే ఏ డేస్లో చేస్తే ఏంటి అనేది కూడా ఉంటుంది. నేను నాకు కుదిరితే నేను ఆ స్క్రీన్ షాట్ కూడా పెడతా. అంటే సండే చేస్తే శివలోక ప్రాప్తి, మండే రోజు చేస్తే పూర్ణ ఆరోగ్యము, ట్యూస్డే రుణ విముక్తి, వెడ్నెస్డే సరస్వతి ప్రసన్నత, థర్స్డే వచ్చేసి గురుత్వము, ఫ్రైడే వచ్చేసి లక్ష్మీ కటాక్షం అని, సాటర్డే వచ్చేసి గ్రహపీడ విముక్తి అనేసి. అండ్ చాలామంది ఇంట్రెస్ట్ చూపడం ఏంటంటే పౌర్ణమి రోజులలో, పౌర్ణమి గడియల రోజులలో కూడా చాలామంది చేయడానికి ట్రై చేస్తుంటారు. కాకపోతే టూ మచ్ ఫ్లో ఉంటుందండి, అసలు మామూలుగా కాదు. అండ్ ఇది కూడా ఇప్పుడు మేము ఈవినింగ్ ఎందుకు అనుకున్నామంటే, మామూలుగా ఎర్లీ మార్నింగ్ చేస్తే కూడా కొంచెం చాలా తక్కువ మంది ఉంటారు అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. గిరి ప్రదక్షిణ అయిపోయాక వెంటనే మనం దర్శనానికి కూడా వెళ్ళిపోవచ్చు. ఆఫ్టర్నూన్ అంటే ఆఫ్టర్ 9-10 o'clockకి మాత్రం అసలు ఫుల్ క్రౌడ్ ఉంటుందండి. అసలు రోడ్లు అనేవి కనిపించవు. అప్పుడప్పుడు మనం టీవీలలో సోషల్ మీడియాలలో చూస్తాం కదా, అసలు ఇసుక పోస్తే రాలన్నంత జనం ఉన్నారు అనేసి. సో మేము కూడా అట్లనే అనుకున్నాము. కాకపోతే మాకు ఈ టైంలో వెళ్ళడం వల్ల చాలా తక్కువ మంది ఉన్నారు అండ్ చాలా పీస్ఫుల్గా కూడా అనిపించింది మాకు. నైట్ టైం అయినా పర్లేదు, అసలు సెక్యూరిటీ కానీ పోలీసులు కానీ అసలు 24 hours ఆన్లోనే ఉంటుంది అనమాట. అండ్ మధ్యలో ఇట్లా బాబా టెంపుల్స్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్, వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ చాలా వస్తుంటాయి. ఓపిక ఉన్నవాళ్ళు, అంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అట్లానే కాకుండా మళ్ళీ మనకు నెక్స్ట్ టైం ఎప్పుడు కుదరదో అన్న వాళ్ళు మాత్రం ప్రతిదీ దర్శనం చేసుకోండి. ఇప్పుడు సూర్యలింగం దగ్గరికి వచ్చేసినాం అనమాట. అండ్ కొంతమంది ఏంటంటే ఓన్లీ గిరి ప్రదక్షిణ చేయడానికి వస్తారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఆగరనమాట, అంటే ఏ లింగం దగ్గర కూడా ఆగరు. వాళ్ళు ఆల్రెడీ చాలా టైమ్స్ వస్తున్న వాళ్ళు మేబీ అట్లా చేస్తుంటారు. సో కంటిన్యూగా ప్రదక్షిణ ఆపకుండా చేస్తూనే ఉంటారు. సో మేము ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి ప్రతిదీ ఖచ్చితంగా ఈ 8 లింగాలు చూడాలి, దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాము. 5వ లింగంకి వచ్చేసరికి డోర్ వేసేసారు, కాకపోతే బయట నుంచి ఆ డోర్లో నుంచి కనిపిస్తుంది లింగం అనేది, సూర్యలింగం అనేది. ఇక నెక్స్ట్ నాకు తెలిసి నెక్స్ట్ లింగం కూడా మేబీ క్లోజ్ చేసే ఉంటారు అనుకుంటా. సరే, అట్లీస్ట్ కొంచెం మనకు దర్శనం ఇచ్చి కనిపించిన
ఫైన్ కదా యాక్చువల్లీ. సో నైట్ టైం చేస్తున్న వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి, కొంచెం మైనస్ అనుకోవచ్చు. అట్లా అని బాధపడాల్సిన అవసరం లేదు. మాకు స్టార్టింగ్లోనే 9 o'clock వరకు టెంపుల్స్ క్లోజ్ అవుతాయి అని చెప్పినప్పుడు కొంచెం ఫీల్ అయి ఉండే. యాక్చువల్గా 6కి స్టార్ట్ అవుతున్నాం కదా, 9కి కంప్లీట్ అవుతుందేమో అని అనుకున్నాం. అండ్ ఇంకొకటి మాకు ఎన్ని అవర్స్ టోటల్గా పట్టింది అనేది నేను ఎండ్లో చెప్తాను, తప్పకుండా చూడండి. సో అలా ఆ డోర్స్ అన్ని క్లోజ్ చేస్తారేమో అని అనుకున్నాము, కానీ లక్కీలీ ఆ డోర్స్కి గ్రిల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మేము వరుణలింగం దగ్గరికి వచ్చినాము. సో అట్లా మనం బయట నుంచి లింగాన్ని దర్శనం చేసుకోవచ్చు. అదైతే చాలా బాగా మంచిగా అనిపించింది మాకైతే. గుంట పొంగడాలు అమ్మది ఏమన్నా బిజినెసా? ఇంటికి వెళ్ళారా, నైట్ ఇక్కడనే ఉంటారా అంటే వాళ్ళు ఇల్లు ఇదేనట. మంచి బిజినెస్ కదా, పెట్టుకుందాం మనం కూడా ఒక పొయ్యి పెట్టి. తెలుగు వాళ్ళని అలో చేయరు, ఓన్లీ తమిళ్ దా. మీరు ఏమంటారు వీటిని? ఏంది ఇది? పనీర్. పనీర్ పనీర్ విత్ చట్నీ. పనీర్ తిందిరా? పనీర్ పనియార్ అంటే గుంట పొంగడాలు, వేడి వేడి గుంట పొంగడాలు. గుంట పొంగడాలు. గుంట అవి గుంటలా ఉన్నాయి, హోల్ అది గుంట. అందులో పిండి వేస్తే పొంగుడుతుంది కదా, అదంట పొంగడాలు. పేరు ಮಂಜುಳ. ನಮ್ಮಾಗ ಎಲ್ಲ ಮಾಡ್ತಾರೆ ಸೇದು ಚಿನ್ನ ವಯಸ್ಸಲ್ಲಿ ಸೆಯ್ಯು పెద్ద చిన్నప్పుడు అన్ని చేస్తారు, పెద్దగా ఏం చేయరు అబ్బాయిలు. அவங்கள சொல்றதுல தப்பு இல்ல, అంతేలే. అవునులే, వాళ్ళేం తప్పు లేదు, మరి వాళ్ళదేం తప్పు. நல்லா சொல்லுங்க. என்ன பண்றது, நம்ம தலைவிதி அப்படிதான். நம்ம தலைவிதி அல்ல. అబ్బా నీ తలవిడికి ఏమైంది? నీ తలవిడికి ఇప్పుడు మగల ಇಲ್ಲ ఇవరికి మన మగల. బాదమాకులు, ఇవి బాదమాకులు. అదే అంటారా. రెడీ పన్నీరు. ನೀವು ರಮಣ ಮಹರ್ಷಿ ನೋಡಿದಿರಾ? ರಮಣ ಮಹರ್ಷಿ ನೋಡಿದ್ರಾ? రమణ తెలుసా? పరిచయం ఉందా? డైలీ ఎంత వస్తాయి ఇన్కమ్? డైలీ డైలీ క్యాష్ 500 500 1000 300 400. ఓకే. అధిక వెచ్చినా 1000. ఓకే. ఫెస్టివల్స్, పండగలు పౌర్ణమి 2000 నైట్ ఫుల్ ஒரு நைட் ஃபுல்லா இருக்கும். మధ్యాహ్నం బజ్జి ఉంటారా? మధ్యాహ్నం పడుకుంటారా? సామాన్ వాళ్ళకు తిరిగి అరియో మళ్ళీ అవన్నీ రెడీ చేయడానికి ஒரு 2 நாள் ஃபுல்லா வேலை, பௌர்ணமி வேலை செஞ்சினே இருக்கும், தூங்க முடியாது. అదే నిద్రే ఉండదు అసలు, ఇక తూక ముడియారు పడుకోవడానికి. సామాన్ కడుగు, అరిసిరుపు సామాన్ కడగాలి, కడిగేసి పెట్టాలి. ఫస్ట్లో చెప్పాను కదా, కొన్ని పరిచయాల వల్ల చాలా హ్యాపీనెస్ ఉంటుందని. ఈ అమ్మనైతే ఒక ఇన్స్పిరేషనల్ అండి. రోడ్ పక్కన ఇట్లా గుంట పొంగడాలు వేస్తుంది. వెనకాల వాళ్ళ చిన్న ఇల్లు, వాళ్ళది కాదు, టెంపుల్ వాళ్ళే ఇస్తారంట. 2 అబ్బాయిలంట జాబులు చేస్తారంట, భర్త కూడా ఏదో జాబ్ చేస్తారంట, కొంచెం సెటిల్డ్ ఏనంట. ఆయన ఎందుకమ్మా ఇంత నైట్ పూట ఇక్కడ, ఆల్మోస్ట్ ఇప్పుడు 10 o'clock అవుతుంది, కష్టపడుతున్నావు అంటే మనం కష్టపడి సంపాదించుకున్న దానికి మనకు హక్కు ఉంటుంది, ఆనందం ఉంటుంది అని అన్నది. రియల్గా మేమైతే అసలు ఫిదా అయిపోయినాం అన్నమాట. అండ్ ఈ అమ్మ చేసే దగ్గర ఎవ్వరూ లేరండి. సో అందుకే ఆమెకి హెల్ప్తో కొంత హెల్ప్ అవుతుంది అనేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాము. చాలా బాగా మాట్లాడుండే. అండ్ అక్కకి కన్నడ, తమిళ్ 2 వస్తుంది. సో అట్లా మేనేజ్ చేసినాం అనమాట. నాకు కొంచెం కన్నడ అర్థమవుతుంది. చాలా మంచి అనిపించింది. అండ్ ఎక్కువగా మేము మా అబ్బాయి కోసం ఆగాము అనమాట. అది అక్క వాళ్ళ కొడుకు కోసం ఆగినాము. అండ్ దట్టు మేము కలశపాకంలో తిన్న ఫుడ్ అండి. మళ్ళీ జస్ట్ మధ్యలో కాఫీ తాగిండే. అందుకే మధ్యలో 2 hours 1.5 hours 2 hours ఒకసారి అట్లా ఆగినామన్నమాట. అండ్ కంటిన్యూగా ఆగకుండా చేయాలి అని అట్లా ఏం లేదు. యాక్చువల్గా డే టైంలో వస్తేనైతే రెస్ట్ రూమ్స్ అని కూడా ఉన్నాయి. మేము బోర్డ్స్ కూడా చూసాము, అవి ఇప్పుడు నైట్ టైంలో క్లోజ్ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడైతే వాయులింగం దగ్గరకు వచ్చినాము.
అండ్ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే చెప్పులు వేసుకోకుండానే గిరి ప్రదక్షిణ చేయాలి. ఇక అది ఎవరిష్టం వాళ్ళది. పిల్లలు అట్లా ఎవరైనా ఉంటే మాత్రం సాక్స్లు వేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి హెవీ బ్యాగ్స్ మాత్రం అస్సలు క్యారీ చేయకండి. మహేశ్వర శివ మహేశ్వర శివ మహేశ్వర సాయిరామ్ శివ మహేశ్వర శివ శంకర శివ మహాదేవ సాయిరామ్ కైలాసవాస మహాదేవ కైలాసవాస మహాదేవ జగదీశ్వర హర సదాశివ జగదీశ్వర హర సదాశివ త్రిభువన పాల భవ సాయి దేవా ఓ త్రిభువన పాల భవ సాయి దేవా శివ మహేశ్వర శివ మహేశ్వర శివ మహేశ్వర సాయిరామ్ గౌరీవర గంగాధర అమరధర జ్యోతి ప్రకాశ వ్యాఘ్రాంబరధర జ్యోతి ప్రకాశ పావన నామ హరే పరమేశ పావన నామ హరే పరమేశ. ఇంకేమైనా గుర్తుందా? అప్పుడెప్పుడో భజన పాటలు వీళ్ళు వాడుతుంటే నేను విన్నా, ఎప్పుడు డైరెక్ట్గా వాడలేదు. అరుణాచల శివ అరుణాచల శివ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ. ఇంకేమైనా గుర్తొస్తున్నాయా? కాలు దేవుడు గుర్తొస్తాను. విట్టలు విట్టల గొంతే నాకు ఓల్డ్ కప్ ఉంది. విట్టలు విట్టలు ఆడుతారు, గొంతు రావట్లేదు. ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే చాలామంది మౌనంగా గిరి ప్రదక్షిణ చేస్తుంటారు, కానీ పక్కాగా చెయ్యాలి అని ఏమీ లేదు. ఇప్పుడు మేము కుబేరలింగం దగ్గరికి వచ్చినాము. కాకపోతే శివస్మరణ చేస్తూ, లేదు అంటే అరుణాచలం గురించి చాలా ఉంటాయి మాట్లాడుకోవడానికి, అండ్ లింగాల గురించి కానీ గిరి గురించి కానీ ఇలాంటి టాపిక్స్ గురించి మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ చేయొచ్చు. కంప్లీట్గా మౌనంగా ఉండాలని ఏం లేదు. అండ్ చెప్పాను కదా మాకు చాలామంది పరిచయం అయ్యారు అనేసి, అండ్ ఫారినర్స్ కూడా చాలా చోట్లలో వాళ్ళే కనిపించారు. సో అక్క వెళ్ళి మాట్లాడుతుంది. కుబేరలింగం దగ్గర వెయిటింగ్, ఎంత లైన్ ఉన్నారంటే ఇక్కడ లైన్, అటు వెనకాల లైను, అదంతా లైన్ ఉన్నారు. కుబేరలింగం దగ్గర మోక్ష మార్గం అని అందులో బ్యాక్ సైడ్ నుంచి ఇటు సైడ్ ఫ్రంట్కి అటు దూరుతున్నారు కదా, అక్కడ దూరుతున్నారు. దానికి ఇంత పెద్ద క్యూ అన్నట్టు. మాకు వశపడక ఇక మేమిద్దరం ఇక్కడ కూర్చున్నాము. మా అక్కనేమో అక్కడ క్యూలో నిల్చుంది మా ప్లేస్లో ఓపెన్ ఉండడానికి. అది మ్యాటర్. కాళ్ళు మాత్రము నరాలు ఇట్లా ఆగుతున్నాయి, మామూలుగా అసలు వశపడతలేదు. పాపం మా అక్క లైన్లో ఉందన్నమాట. మేము ఇక్కడ మళ్ళీ కొన్ని వాటర్ తీసుకొని అండ్ కాఫీ తాగుదాం అనేసి నేను మా వాడి ఇద్దరం ఇక్కడికి వచ్చినాము. అండ్ వన్ మోర్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మోక్ష మార్గము. అరుణాచలం అనగానే మళ్ళీ మనకి ఇంకొకటి గుర్తొచ్చేది మోక్ష మార్గము. బాగా గుర్తుపెట్టుకోండి, అది ఒక 5 feet ఉంటుందండి మోక్ష మార్గం. మనం ఇంట్లో నుంచి అటు వెళ్ళాలి. సో ఈ 5 feetలో ఏదో అందులో దూరి ఇందులో బయటకు రావడం కాదు. మనకి ఆ లోపల మధ్యలో ఒక 2 చక్రాలు ఉంటాయి అన్నమాట. అదే మెయిన్. వాటిని మనకు చీకట్లో కనిపించకపోయినా అట్లీస్ట్ మన చేతులతో తాకాలి. మీరు మనం వాంటెడ్గా తాకాలని లేకపోయినా తెలియకపోయినా మనము ఆ చేతులతో మనం ఇట్లా అనుకుంటాం కాబట్టి ఆబ్వియస్లీ అవి తగులుతాయి. కాకపోతే అట్లీస్ట్ మనకు ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్తున్న వాళ్ళు చేతులను అక్కడ పెట్టి అట్లీస్ట్ మొక్కుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అట్లా మేము
ఆల్మోస్ట్ 1 అవర్ 1.5 అవర్ లైన్లో ఉన్నాము. అండ్ ఇది మెయిన్ ఆర్చ్, నేను లాస్ట్ టైం వ్లాగ్లో చూపించాను. ఇది ఎంటర్ అరుణాచలంకి ఇంకొక హైవే నుంచి ఒక బోర్డ్ అనమాట ఇది. అండ్ ఇది నంది కూడా కనిపిస్తుంది సర్కిల్ అనేసి. అండ్ ఈరోజు పౌర్ణమి గడియలు కూడా స్టార్ట్ అయిపోయినాము. మేము ఎగ్జాక్ట్గా మోక్ష మార్గం అనేది 12 o'clockకి అయిందన్నమాట దర్శనము. ఇప్పుడు ఈశాన్య లింగం దగ్గరికి వచ్చినాము. మాకు అనిపించింది నైట్ 12 o'clockకే ఇంత పెద్ద క్యూ ఉందంటే అసలు డే టైంలో ఎట్లుంటుంటుంది, ఇంకా పౌర్ణమి రోజులలో ఎట్లుంటుంటుంది రబ్బా అని అనుకున్నాము. రియల్గా అంత జనాలు అర్ధరాత్రి 12కి మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చూసారా ఇలా గ్రిల్స్ ఉంటాయండి, మనం డైరెక్ట్గా దర్శనం చేసుకోవచ్చు. ఫైనల్లీ 8 లింగాలు అయిపోయింది. నెక్స్ట్ రాజగోపురం దగ్గరికి వెళ్ళి ఫినిష్. మీరు కొంచెం ఇటు రండి. చాలు, జీవితంలో ఒక్కసారి అరుణాచల గిరి ప్రదక్షిణ ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి అని అంటున్నారు కదా. మోక్ష మార్గం నుంచి దూరం. సో ఫైనల్లీ వి డిడ్ హ్యాపీగా చేసుకున్నాం మొత్తానికి. అమ్మ ఇంక రేపు లేస్తామో లేవో మా దేవునికే తెరవాలి. అరే ఇక ఏముందక్క గింత చేసినవి 1/2 కిలోమీటర్ నడవలేమా అట్లా. అది మామూలు అసలు అయినా అసలు 14 kilometers కూడా అసలు నడుస్తూనే నడవడం అనుకున్నాను. అసలు 80% వరకు ఏం అనిపించలేదు. 80 తర్వాతనే అసలు ఇక మామూలుగా లేదన్నమాట. అండ్ మోక్ష మార్గం కూడా మంచిగా పోయినాం. మోక్ష మార్గానికి మంచిగా మేమైతే అస్సలు అనుకోలేదు అర్ధరాత్రి గిరి ప్రదక్షిణ చేస్తాము అనేసి. కుబేర లింగం దగ్గరనే బాగా లేట్ అయి ఉండే. ఇందాక ఈశాన్య లింగం చూపించాం కదా, పక్కనే శ్మశాన వాటిక ఉంటుందంట. శివునికి చాలా ఇష్టమైన ప్లేస్ కదా. అండ్ మేము ఇంకా టైం పడుతుంది ఆశ్రమంకి వెళ్ళేసరికి. సో అక్కడ ఎట్లాగో క్లోజ్డే ఉంటుంది. సో ఫైనల్ టచ్ కాఫీతో ఎండ్ చేయాలి కదా ఆబ్వియస్లీ. సో అట్లా కాఫీ తాగుతున్నాం అన్నట్టు. అండ్ మనం ఎప్పుడైనా రాజగోపురం దగ్గరనే స్టార్ట్ అవ్వాలి, అక్కడే ఎండ్ చేయాలి. సో రాజగోపురం దగ్గరకు వచ్చేసినాము. ఇప్పుడు కూడా జనాలు ఉన్నారండి. ఫైనల్లీ ఏంటి గిరి ప్రదక్షిణ అయిపోయి ముగింపు. మళ్ళీ ఇక్కడే రాజగోపురం దగ్గర ముగింపు అనమాట. కర్పూరాలు ముట్టించినాము. కరెక్ట్ గా వర్షం పడుతుంది. చినుకులు పడుతున్నాయి. చలో ఇంకా రూమ్కి వెళ్ళాలమ్ము. హెవీ అయిపోయింది వర్షం, భలే పడుతుంది వర్షం. కరెక్ట్ గా గిరి ప్రదక్షిణ అయిపోయింది. చాలా చాలా హ్యాపీగా ఉంది రియల్ గా. రామేశ్వర నేను డే 1 వ్లాగ్లోనే చెప్పాను, ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క అడుగు ఒక అద్భుతం అని. మేము రాజగోపురం దగ్గరకు వచ్చాము, మిగిలిన కర్పూరాలన్నీ అక్కడ వేసి వెలిగించి మొక్కినాము. వర్షం చినుకులు స్టార్ట్ అయినాయండి. రియల్గా ఎంత బాగా అనిపించిందంటే ఆ శివుడి ఆజ్ఞ ఆశీస్సులు అనుకోవచ్చు, ఆ బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు, ఇచ్చారేమో అని అనిపించింది. అసలు ఇంకా అవి నేను మాటల్లో అయితే అస్సలు చెప్పలేనండి. సో ఇప్పుడు మేము ఇంకా ఆశ్రమంకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు 2 o'clock అవుతుంది, మేము 6 o'clockకి స్టార్ట్ అయ్యాము. సో ఎన్ని అవర్స్ పట్టింది అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ మీరు అరుణాచలంకి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు మీరు ఎన్ని గంటలు ప్రదక్షిణ చేసిరు అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ కూడా మీ అందరికీ నచ్చింది అని అండ్ ఎంతో కొంత హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ కమింగ్ వ్లాగ్ నా లైఫ్లో జరిగిన బెస్ట్ మిరాకిల్ మూమెంట్ వ్లాగ్ రాబోతుంది. సో డోంట్ మిస్ ఇట్. దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.